యుద్ధం మొదలైన కానించి బయట పనులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చాలా కష్టంగా ఉంది. వాళ్ళు ప్రతిరోజు పనికి పోతేనే వాళ్ళకి డబ్బులు అనేటివి వస్తాయి. ఇళ్లలో పని చేసేవాళ్ళలాగా కాదు. వాళ్ళు రోజు పనికి పోతేనే వాళ్ళకు రోజు కూలిలాగా డబ్బులు అయితే ఇస్తారు. పనికి పోకపోతే ₹1 కూడా డబ్బులు రావు. ఈ యుద్ధం స్టార్ట్ అయిన కానించి రూముల్లోనే కూర్చొని ఉండి తినడానికి తిండికి కావచ్చు, రూమ్ బాడుగలు కట్టుకోవాలన్నా ప్రతి దానికి కూడా ఇబ్బందే పాపం. ఈ యుద్ధం ఎప్పుడు ఆగిపోతాదో ఎవరికి తెలియదు. ప్రతిరోజు ఏదో ఒక టైంలో డ్రోన్స్, మిసైల్స్ వస్తున్నాయి కువైట్ పైకి. వచ్చిన ప్రతి డ్రోన్ను, ప్రతి మిసైల్ను కూడా కువైట్ ఆర్మీ దళం గగనతలంలోనే పేల్చేస్తూ ఉంది. ఈ పేలిన తర్వాత వాటి శకలాలు అనేటివి ఒకవేళ పొరపాటున బయట పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, మనం బయట వెళ్ళినా కానీ మన మీద పడినాయంటే ఏం జరుగుతుందో ఏమో మనకు తెలియదు, అసలు ఊహించలేము. ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఎవరు బయటకు వెళ్ళకండి అని ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. సైరన్ మోగిన వెంటనే సేఫ్టీ ప్లేసుల్లో ఉండండి, ఎవరు బయటికి రావద్దండి అని చెప్తూ ఉన్నారు. అందువల్ల బయట పనులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చాలా కష్టంగా ఉంది. ఈ యుద్ధం త్వరగా ఆగిపోతేనే మంచిది, లేదంటే చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది బయట పనులు చేసుకునే ప్రతి ఒక్కరు కూడా. ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు. ప్రతిరోజు 3 పూట్ల భోజనం పెడతారు, నెల అయితేనే జీతం వస్తుంది, వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు. కానీ బయట పని చేసుకునే వాళ్ళ పరిస్థితి అయితే చాలా కష్టంగా ఉంది. ఇంకా రెండో పాయింట్, ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందన్నా, మేము అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. మీరు ఒకవేళ అర్జెంటుగా ఇండియా వెళ్ళాలనుకుంటే సౌదీ నుంచి జెజ్జిరా ఎయిర్వేస్, కువైట్ ఎయిర్వేస్ ఫ్లైట్లు అయితే తిరుగుతున్నాయి. మీరు వెళ్ళాలనుకుంటే సౌదీ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అలా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడి నుంచి సౌదీ వీసా తగిలించుకోవాలి. సౌదీ వీసాకి అప్లై చేసుకొని సౌదీకి వెళ్ళి సౌదీ నుంచి టికెట్ బుక్ చేసుకొని మీరు ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. లేదా ఇక్కడైనా బుక్ చేసుకోవచ్చు టికెట్. అయితే సౌదీ వీసా కంపల్సరీగా ఉండాలి. ఎవరైనా ఇండియా నుంచి రావాలన్నా కూడా సౌదీ వీసా తగిలించుకొని సౌదీలో దిగి సౌదీ నుంచి రోడ్డు మార్గం ద్వారా కువైట్కి అయితే రావచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను.